ఎంట్రీ లైట్ సెట్టింగ్ చూసారా ఎంత అద్భుతంగా అయితే ఉందో. స్వామివారిని అయితే ఊరేగింపులో చూడాలి అంటే చాలా అదృష్టంగా ఉండాలి. ఇక్కడ ఏం జరిగిందంటే అయితే స్వామివారితో అయితే ఒక ఫోటో అయితే దిగాను విత్ మా అమ్మతో అయితే. రథాన్ని అయితే నేనైతే టచ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం అయితే నెమలి తిరణాలకు అయితే వెళ్ళిపోతున్నాము. నెమలి తిరణాలు అనగానే ఏంటి అంటే ఎంతో అట్టహాసంగా జరిగే శ్రీకృష్ణుడు వారి కళ్యాణానికి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే చాలా అట్టహాసంగా అయితే జరుగుతుంది. చాలా మంది జనాలు అయితే వస్తారు. ఈ చుట్టుపక్కల అయితే కృష్ణుడి వారి టెంపుల్ అయితే ఎక్కడా లేదు. ఈ నెమలి అనే ఊర్లోనైతే ఉంది. ఇది ఆంధ్రాకి సంబంధించింది. ఇది తెలంగాణ ఆంధ్ర బోర్డర్ లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటది. చాలా ఫేమస్ ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే. సో ఇక్కడికైతే మనం అయితే ఈ రోజు వచ్చేసాము. ఇక్కడైతే చూసారా తిరణాల అంటే ఎంత అట్టహాసంగా జరిగిద్దో అంత ఘనం అయితే ఇక్కడైతే ఉంది. చాలా డెకరేషన్ గానీ దాని క్రౌడ్ గానీ ఫుల్ ఉంది. ఇక్కడికైతే మనం అయితే బై బస్ కి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంటది కాబట్టి అయితే మనం అయితే బస్ కి అయితే వచ్చేసాము. ఈ తిరణాల సందర్భంగా అయితే ఆర్టీసీ వాళ్ళు అయితే స్పెషల్ బస్సెస్ అయితే తిప్పుతారు. ఓన్లీ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్సన్ కి. సో టెంపుల్ చూసారా, దాని యొక్క డెకరేషన్ కూడా చాలా బాగుంది. నేనైతే మా ఫ్యామిలీతో పాటు అయితే వచ్చేసాను. లోపలికైతే టెంపుల్ లోకి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఈ ఎంట్రన్స్ చూసారా ఎలా ఉందో, ఒక మంచి ఆర్చ్ లాగా కట్టేసి లైటింగ్స్ డెకరేషన్ అయితే చేశారు. దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ప్రత్యేక దర్శనానికి అయితే 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రీ దర్శనానికి అయితే లేదు. 20 రూపీస్ దర్శనం అయితే ఉన్నది. సో 20 రూపీస్ దర్శనం చూసారా, చాలా క్రౌడ్ అయితే ఉన్నది. మనం అయితే 100 రూపీస్ దర్శనం అయితే చేసుకుని అయితే బయటకి అయితే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే మనం అయితే లోకల్ అయితే ప్రసాదాలు గానీ ఇవన్నీ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది. మనం బయటకు వచ్చేసరికి అయితే స్వామివారి ఉత్సవ మూర్తులు అయితే మనకి ఎదురుగా అయితే వస్తున్నాయి. ఇవైతే ఇక్కడ ఈ ఆలయం చుట్టూ అయితే ఊరేగించేసి అయితే కళ్యాణ మండపానికి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతారు ఊరేగింపుగా అయితే రథం మీద. సో చాలా బాగుంది. ఈ డెకరేషన్ కూడా అంటే ఆసం అయితే ఫీల్ ఉంది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది ఇక్కడ ఈ ఉత్సవ మూర్తులను చూస్తే. ఆ రథం మీద అయితే శ్రీకృష్ణుల వారు మరియు అమ్మవారిని చూడటానికి మాత్రం 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. అంత అద్భుతంగా అయితే ఉంది. చూసారా, చాలా బాగుంది. నేను కూడా అయితే ఆ స్వామివారితో అయితే ఒక 2 ఫోటోలు అయితే అలా గుంజేశాను. ఇంకా ఇప్పుడైతే క్రౌడ్ అయితే పెరుగుతుంది. కళ్యాణం అయితే నైట్ 12 గంటలకు అయితే చేస్తారు కావున ఇక్కడైతే క్రౌడ్ అయితే ఇప్పటి నుంచి అయితే పెరుగుతా ఉంది. మనం అయితే ఎర్లీగా అయితే వెళ్ళిపోయాము. స్వామివారిని అయితే రథాన్ని అయితే అందరూ జనాలు అయితే లాగుతూ అయితే ముందుకు అలా చిన్నగా నెమ్మదిగా అయితే కదులుతూ ఉన్నారు. ఇది ఓన్లీ స్వామివారు మాత్రమే ఉన్నారు ఇందులో అయితే. దాని వెనకాల అయితే అమ్మవారి రథం కూడా అయితే వస్తూ ఉన్నది. కాకుండా ఇక్కడైతే వచ్చిన వాళ్ళకైతే తీర్థ ప్రసాదాలు కూడా అన్ని అయితే టెంపుల్ వారు అయితే సమకూర్చారు. పులిహోర గాని మజ్జిగ గాని ఇవన్నీ అయితే కమిటీ వారు అయితే సమకూర్చారు. ఇది అనే ఊర్లో గంపలగూడెం మండలం కృష్ణా జిల్లాకి అయితే సంబంధించింది ఇది. సో ఇప్పుడైతే డిస్టిక్ అయితే మారిపోయింది కాబట్టి ఎన్టీఆర్ జిల్లా అయితే నామకరణం అయితే చేశారు. సో జనాలు అయితే విపరీతంగా అయితే ఉన్నారు. ఫుల్ గా అయితే నెట్టుకుంటా వెళ్తున్నారు. ఇదైతే అమ్మవారి రథం. నేను కూడా అయితే ఆ రథాన్ని పట్టుకుని అయితే లాగాను. సో ఇక్కడైతే ఒక తిరణాలంటే ఏ విధంగా జరిగిద్దు, ఎంత అట్టహాసంగా జరిగిద్దు అంతకంటే మించి అట్టహాసంగా అయితే ఇక్కడ జరుగుతుంది. మీరు కూడా అయితే చూడండి. అక్కడ చూసారా ఎంత బాగున్నాయో మేళతాళాలు, నృత్య ప్రదక్షిణలు. స్వామివారిని అయితే ఊరేగింపుని అయితే అట్టహాసంగా అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. మనమైతే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఎందుకంటే క్రౌడ్ అయితే ఇంకా పెరిగింది. చూసారు ఎంత జనం అయితే ఉన్నారు. మనం వచ్చినప్పటికీ ఇప్పటికైతే మనమైతే అక్కడ నుంచి అయితే ఈ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయాం. బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ వెనకాలైతే ఇక్కడైతే అన్ని పిల్లలు ఆడుకునే బొమ్మలు గానీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడైతే మా అమ్మ అయితే రింగ్స్ అయితే వేస్తుంది. 3 రింగ్స్ వచ్చేసి 10 రూపీస్. అదైతే రింగ్ అయితే ఒక్కటి కూడా పడలేదు. 20 రూపాయలు అయితే బొక్క. అంతేకాకుండా ఇక్కడ తిరణాలు అయితే రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే ఆడి ఎంజాయ్ అయితే చేయండి. ఇక్కడ నుంచి అయితే మనం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. 3 అవర్స్ పైన అవుతుంది. టైం అయితే ఈజీగా అలా అయితే గడిచిపోయింది. నెక్స్ట్ అయితే మరిన్ని పెద్ద వీడియోస్ అయితే వస్తున్నాయి. మరిన్ని టెంపుల్స్ కూడా అయితే మీకు అయితే కవర్ చేయబోతున్నాను. ఇవన్నీ మీకు అయితే చూడటానికి అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.